కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మెయిన్గా ఆడవాళ్ళు 16 రోజుల పండగ కాకముందు పెళ్లిలో కట్టిన పసుపు తాడు మెడలో ఉండంగానే బయటికి వెళ్ళొద్దు. అన్ని సమయాలు మనకు అనుకువగా ఉండవు. నరదృష్టి మీద పడొచ్చు, లేదా కోరికలు తీరకుండానే చనిపోయిన ఆత్మల దృష్టి కూడా మన మీద పడొచ్చు. జాగ్రత్త. ఈ రోజు మన సబ్స్క్రైబర్ షేర్ చేసిన కొన్ని భయంకరమైన సంఘటనలను నేను మీతో షేర్ చేస్తున్నాను. హాయ్ అక్క, నా పేరు పావని, మాది ఒక విలేజ్. మా లైఫ్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ ని ఎప్పుడో షేర్ చేయాలనుకున్నాను, బట్ ఈ రోజు కుదిరింది. మా పేరెంట్స్ కి 2 పిల్లలు, నేను చిన్నదాన్ని, నాకు ఒక అక్క ఉంది. నేను 8th క్లాస్ లో ఉండంగానే మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయ్యే టైం కి అక్కకి 15 ఇయర్స్, నాకు 13 ఇయర్స్. తనది లవ్ మ్యారేజ్ అన్నమాట. మా మేనమామ కొడుకే. పెళ్ళైన కొన్ని డేస్ వరకు అంతా బానే ఉంది. ఆ రోజు థర్స్డే. మా అక్క వాళ్ళకి పెళ్ళయి అది 9th డే అనమాట. అదే రోజు మా స్ట్రీట్ లో ఒక పెళ్లి జరుగుతుంది. మా అక్క వాళ్ళేమో కొత్తగా పెళ్ళైన జంట, అలా సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అనుకొని మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నారు. అప్పటికి అక్కకి 16 రోజుల పండగ అవ్వలేదు. తన మెడలో పసుపు తాడు అలానే ఉంది. అయితే ఈవినింగ్ 6 కి అలా వెళ్లారు బయటికి మూవీ చూడ్డానికని. అవి సమ్మర్ డేస్ కాబట్టి ఇంట్లో గాలి సరిగ్గా రాక మేమంతా కూడా డాబా పైన పడుకుందామని బెడ్షీట్స్, పిల్లోస్ అన్ని మేడ మీదకి తెచ్చుకొని పరుచుకొని పడుకున్నాము. మా స్ట్రీట్ లో పెళ్లి జరుగుతుందని చెప్పాను కదా, చుట్టుపక్కల ఇంటి వాళ్ళు కూడా మేడ మీదకి వచ్చి ఎవరు నిద్రపోకుండా పెళ్లి చూస్తూ ఉన్నారు. ఈలోగా మూవీకి వెళ్ళిన అక్క బావ కూడా ఇంటికి వచ్చి వాళ్ళు కిందనే ఇంట్లోనే పడుకున్నారు. ఇంకా మేమందరం కూడా మేడ మీద పడుకున్నాము. కాసేపటికి మా బావ కింద నుంచి వణుక్కుంటూ మేడ మీదకి వచ్చాడు. అప్పటికే టైం మిడ్నైట్ 1 అయింది. ఆయన మేడ మీదకి వచ్చి మమ్మల్ని నిద్ర లేపుతున్నాడు. ఆయన స్పర్శకి మేమైతే ఉలిక్కిపడి లేచాము. దొంగ ఏమైనా వచ్చాడేమో అనుకొని చూస్తే బావ ఏంటి ఏమైంది అని అడిగితే ఆయన మాత్రం వణుకుతూ రాజీకి ఏదో అయింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, దెయ్యం పట్టిన దానిలాగా ప్రవర్తిస్తుంది, ఇప్పటి వరకు తనేదో జోక్గా అలా బిహేవ్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ కాదు, నాకు భయం ఎక్కువైపోయి ఇలా వచ్చాను, మీరు కూడా ఒకసారి కిందకు వచ్చి చూడండి అని పిలుచుకెళ్తుంటే అప్పుడే మా అక్క కూడా డాబా మీదకి వచ్చింది. తన ఫేస్ కొంచెం సీరియస్ గా అనిపించింది. ఆ టైంలో మా నాన్నుండి ఏమైంది అని అడిగితే ఏం లేదు అని తన హస్బెండ్ వైపు చూస్తూ పడుకుందాం రండి అనింది. అదొక రకంగా. అలానే మా అందరినీ కూడా ఏదో కొట్టేలాగా చూస్తుంది. ఇంకా మా బావ లేదు నేను ఇక్కడే పడుకుంటాను, రూమ్ లో గాలి రావట్లేదు అన్నాడు. ఇంకా అందరం కూడా సరే అని మేడ మీదే పడుకున్నాము. అక్క కూడా పడుకుంది. అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత అక్క లేచి గట్టిగా అరుస్తుంది. తన అరుపులకి నాన్నకు విషయం మొత్తం అర్థమైపోయింది.